Good afternoon, all of you. Palam SV Degree College, Nagar Karnool district. My name is P. Nagalingam. ఈరోజు BA ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సెకండ్ సెమిస్టర్లో ముఖ్యమైన చాప్టర్ అల్లావుద్దీన్ ఖిల్జీ. మనం ఢిల్లీని పరిపాలించిన వంశాల గురించి చెప్పుకున్నాం. ఢిల్లీని పరిపాలించిన వాళ్ళని ఢిల్లీ సుల్తాన్లు అంటారు. ఈ ఢిల్లీ సుల్తాన్లో ముఖ్యంగా మనం ఈ ఖిల్జీ వంశస్థులు ముఖ్యమైన వారని చెప్పుకోవచ్చు. బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడి వంశం. దీంట్లో అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి చెప్పుకుంటాం. అల్లావుద్దీన్ ఖిల్జీ గొప్ప పరిపాలనా దక్షుడని నీవిట్లో చెప్పగలవు అని క్వశ్చన్ వస్తుంది. లేకపోతే అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టిన పరిపాలనా సంస్కరణలు ఏమి, లేకపోతే అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క మార్కెట్ సంస్కరణలు ఏ విధంగా గొప్పవో వివరించండి అని అడుగుతాడు. అయితే మనకు ఢిల్లీని పరిపాలించిన ఢిల్లీ సుల్తాన్లో గొప్పవాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. మనం దీంట్లో మొట్టమొదటి లక్ష్యం ఏంటని చూస్తున్నట్లయితే ఢిల్లీని పరిపాలించిన ఖిల్జీ వంశం గురించి వివరించబడింది అని చెప్పుకోవచ్చు. ఢిల్లీని పరిపాలించిన రాజవంశాల గురించి ఢిల్లీ సుల్తాన్లో అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి తెలుసుకోగలుగుతాడు విద్యార్థి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పరిచయం లేదా ఇంట్రడక్షన్ చూస్తున్నట్లయితే అల్లావుద్దీన్ ఖిల్జీ సుప్రసిద్ధ సామ్రాజ్య నిర్మాతయేగాక చక్కని పరిపాలనా దక్షుడు. కేవలము సైనిక శక్తిపై గాక పరిపాలనా శక్తిపై ఢిల్లీ రాజ్యంను కొనసాగించుటకు దీక్ష వహించాడు అని చెప్పుకోవచ్చు. ఇతడే ఒక క్రమబద్ధమైన పాలనా వ్యవస్థను ఢిల్లీ సుల్తాన్లకు ప్రసాదించిన మొదటి చక్రవర్తి అల్లావుద్దీన్ ఖిల్జీ అని చెప్పుకోవచ్చు. ఆచార్య శ్రీవాత్సవ లేదా ఆచార్య శ్రీరామ శర్మ కూడా అన్నారు. ఆచార్య శ్రీరామ శర్మ మాటలో చెప్పాలంటే పరిపాలనా విధానం నందు అనేక సంస్కరణలు చేసిన భారతదేశపు మొదటి మహమ్మదీయ చక్రవర్తి అని చెప్పుకోవచ్చు. ఇతని పరిపాలనా విధానంనే తదుపరి భారతీయ పాలకులు కూడా భారతదేశంను పాలించిన మహమ్మదీయులు లేదా మహమ్మదీయ చక్రవర్తులు పునాదిగా చేసుకుని తమ పాలనా వ్యవస్థని రూపొందించుకున్నారు. అల్లావుద్దీన్ ఖిల్జీ వాజ్ ద ఫస్ట్ ముస్లిం రూలర్స్ ఆఫ్ ఇండియా టు మేక్ ఏ బ్లడ్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ఏ అడ్మినిస్ట్రేషన్స్ హీజ్ ఏ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్ supplied the foundations on which all later Muslim rulers in India built. ఎస్ఆర్ శర్మ గారు అన్నారు. ఎందుకంటే అంతకుముందు పరిపాలించిన ఢిల్లీ సుల్తాన్లో ఇంత చక్కటి పరిపాలన విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టలేదు అని చెప్పుకోవచ్చు. అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క పరిపాలన విధానం ఒక అద్భుతమైన పరిపాలన విధానాన్ని ముస్లిం చక్రవర్తులకే అందించిన ఘనత అల్లావుద్దీన్ ఖిల్జీకి దక్కుతుంది అని చెప్పుకోవచ్చు. అల్లావుద్దీన్ బాల్బన్ పాలనా యంత్రాంగమును కొంతవరకు అనుసరించినను అనేక విప్లవాత్మకమైన మార్పులు గావించి పటిష్టమైన పరిపాలనా వ్యవస్థని రూపొందించి భావి తరాల వారికి మార్గదర్శకుడయ్యాడు అని చెప్పుకోవచ్చు. షేర్షా, అక్బర్ చక్రవర్తుల యొక్క పాలనా విధానము సంస్కరించబడిన అల్లావుద్దీన్ పద్ధతి అని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. తర్వాత పరిపాలించిన మొఘల్ చక్రవర్తులైన అక్బర్, అదేవిధంగా ముఖ్యంగా సూర్ వంశ చక్రవర్తి షేర్షా పరిపాలన విధానాన్ని అనుసరించిన అక్బర్ చక్రవర్తి వీరి యొక్క ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క పరిపాలన కొంతవరకు సంస్కరించి అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క పరిపాలనా విధానాన్ని వీళ్ళు కూడా ప్రవేశపెట్టారని కూడా మరి చాలామంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా. కాబట్టి ఒక చక్కని పరిపాలనా విధానాన్ని అందించిన ఘనత అల్లావుద్దీన్ ఖిల్జీకి దక్కుతుంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా. భావితరాల వారికి కూడా
చక్కని పరిపాలనా విధానం అందించడం జరిగింది. రాజధర్మ స్వరూపం. నిరంకుశ రాజరిక వ్యవస్థనే అల్లావుద్దీన్ తన పాలనకు గీటురాయిగా చేసుకున్నాడు. బాల్బన్ వలె రాజు దైవాంశ సంభూతుడని అల్లావుద్దీన్ విశ్వసించను. రాజ్యాధికారంపై ఎట్టి ఆంక్షలు ఉండరాదని, సర్దార్లని అదుపులో నుంచి రాజ్యాధికారం దానిపై ఎట్టి ఆంక్షలు ఉండరాదని సర్దార్లను అదుపులో ఉంచాడు. రాజ్యాధికారానికి అదేవిధంగా ఉలేమాల ప్రభావం నుంచి కూడా కాపాడటం జరిగిందని చెప్పవచ్చు. ఇటు రాజకీయాలను మత ప్రభావం నుంచి వేరు చేసిన మొట్టమొదటి మహమ్మదీయ చక్రవర్తి అని చెప్పుకోవచ్చు. ఖలీఫాను తన రాజకీయ అధికారిగా గుర్తించటం మాని నజరానాలు చెల్లించడం కూడా మానివేశాడు. కానీ ఇస్లాం పట్ల అల్లావుద్దీన్కు అచంచలమైన విశ్వాసం కలదు. సంప్రదాయ ముస్లింల వలె అల్లావుద్దీన్ కూడా హిందువుల్ని హింసించాడని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అల్లావుద్దీన్ ఖిల్జీ మతాన్ని రాజకీయాన్ని వేరు చేయడం జరిగింది. ఆనాడు ప్రతి ఒక్క ముస్లిం కూడా అల్లా పేరు మీద రాజ్యాన్ని పరిపాలించేవారని చెప్పుకోవచ్చు. ఖలీఫా అంటే మత పెద్దకు, ఈ మక్కాలో ఉన్న మత పెద్దకు పెద్ద మొత్తంలో నజరాలు కానుకలు కూడా పంపించేవారని చెప్పుకోవచ్చు. రాజు ప్రతినిధిగా ఆయన పేరు మీద వీళ్ళు రాజ్యాన్ని పరిపాలించేవారని చెప్పుకోవచ్చు. కానీ రాజ్యాన్ని మతం నుంచి వేరు చేసిన మొట్టమొదటి ముస్లిం చక్రవర్తి అల్లావుద్దీన్ ఖిల్జీ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తన రాజకీయ అధికారం గుర్తించి అదేవిధంగా నజరానాలు కానుకలు చెల్లించడం కూడా మానివేయటం జరిగిందని చెప్పుకోవచ్చు. కానీ ఇస్లాం అంటే అచంచలమైన భక్తి, ఇతనికి విశ్వాసం కూడా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆనాడు హిందువుల్ని ఏ విధంగా ముస్లింలు హింసించారో ఇతను కూడా అదేవిధంగా హిందువుల్ని హింసించడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక రాజద్రోహుల్ని నిర్మూలించుట లేదా తిరుగుబాట్లను నిరోధించుట. తన రాజ్యానికి ప్రతిబంధకంగా భావించిన తొలుత సుల్తాన్ అధికారాన్ని ధిక్కరించిన నయా ముస్లింలు అకత్ ఖాన్, హరిమొల్లా మొదలగు వారిని తిరుగుబాట్లను చేయుటకు గల కారణాలు అన్వేషించి వారిని తొలగించి సుస్థిరమైన ప్రభుత్వాన్ని రూపొందించుటకు ప్రయత్నించాడు. ముఖ్యంగా దేశంలో రాజద్రోహులను నిర్మూలించి వారి మరలా ఎట్టి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా 4 కఠిన శాసనాలు కూడా చేశాడని చెప్పుకోవచ్చు. 1, తిరుగుబాటుకు ధనం మూలమని భావించి ప్రభువర్గం అనుభవిస్తున్న భరణముల్ని రద్దు చేశాడు. దేవాలయాది భూములు, ఇనాం భూములను కూడా జప్తు చేశాడు. గ్రామాధికారులకున్న వారసత్వ హక్కులను కూడా రద్దు చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాజద్రోహులను నిర్మూలించాడు. ఎందుకంటే నయా ముస్లింలు తిరుగుబాటు కారణమని తనకు లొంగిపోయిన వాళ్ళని లొంగ తీసుకున్నాడు. లొంగిపోయిన వాళ్ళని కఠినమైన శిక్షలు విధించి నయా ముస్లింలు కూడా అణచివేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 4 శాసనాలు చేశాడు. 1, ఆ తిరుగుబాటుకు ధనమే కారణమని, ఆ ధనం లేకుండా ఉంటే తిరుగుబాట్లు రావని ప్రభువర్గం అనుభవిస్తున్న దేవాలయ భూములు, ఇనాం భూముల్ని అన్నిటిని కూడా జప్తు చేసి గ్రామ పాలకులకున్న వారసత్వ హక్కులు కూడా రద్దు చేశాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇక మత్తు పదార్థాలు సేవించుట అన్ని అనర్థాలకు మూలమని వాటిని నిషేధించాడు. తన రాజ్యంలో మత్తు పదార్థాలను నిషేధించాడు. వేశ్య వృత్తి కూడా నిషేధించడం జరిగింది. కఠినమైన శాసనాలు కూడా చేయడం జరిగింది. అలాంటివి చేసిన వాళ్ళకి మరణశిక్ష విధించడం కూడా జరిగింది. దేశవ్యాప్తంగా పటిష్టమైన గూఢచార దళం నియమించి ముఖ్యంగా సర్దార్ల యొక్క కార్యక్రమాల గురించి ఎప్పటికప్పుడు సుల్తాన్కు నివేదించుటకు తగు ఏర్పాట్లు చేశాడు. ఈ ఏర్పాట్లు వాటి వలన సర్దార్లు తమ భావాల్ని మాటలతో కాకుండా సజ్ఞలతో వ్యక్తపరచుకునేవారట. ఇలాంటి దుర్గతి పట్టిందని, ఆ దుర్గతి అనుభవించారని చెప్పడం జరిగింది. ఇక సుల్తాను అనుమతి లేనిదే సర్దార్ల మధ్య ఎట్టి సమావేశాలు కానీ, విందులు కానీ, అదేవిధంగా వినోద శుభాకాంక్షలు కానీ జరపడానికి వీల్లేదని చెప్పుకోవచ్చు. ఇంకోటి కూడా చెప్పాడు. ఎందుకంటే ఒక సర్దార్ ఇంకో సర్దార్తో వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకొని బలమైన రాజుగా ఏర్పడి సుల్తాన్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు కాబట్టి విందు వివాద శుభకార్యాలు కూడా చేసుకోకూడదు. సర్దార్ అనుమతి, అల్లావుద్దీన్ ఖిల్జీ అనుమతి లేనిదే సర్దార్లని ఒక నియమాన్ని పెట్టడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక దేశం మొత్తం కూడా గూఢచార వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఎప్పటికప్పటికి తమ గూఢచారులు తమ యొక్క నివేదికను సుల్తాన్కు సమర్పించాలి.
లేని వెళ్ళ గూఢాచారులు కూడా కఠినంగా శిక్షించడం జరిగిందని చెప్పుకోవచ్చు. కాబట్టి రాజులు తమ మాటలతోని కాకుండా సంజ్ఞల రూపంలో వ్యక్తపరచుకునే దుర్గతి పట్టిందని కూడా రాయటం జరిగింది. ఈ శాసనాలని ధిక్కరించిన వారిని కఠినంగా శిక్షించడం జరిగింది. ఇంకా హిందువులని అణచివేయటం. అల్లావుద్దీన్ ఖిల్జీ హిందువుల్ని ద్వేషించి వారి ఎడ్ల నీచంగా, క్రూరంగా, అమానుషంగా ప్రవర్తించడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హిందువులను మొత్తం కూడా ముస్లింలుగా తయారు చేస్తానని శబ్దం చేయటం జరిగింది. అందుకోసము నెంబర్ 1, హిందువుల పంటలో సగభాగం శిస్సుగా చెల్లించవలనని, దీనికి తోడు జీజియా పన్ను, పుల్లరి పన్ను, పాడి పశువుల పన్ను మొదలగు వివిధ పన్నులు చెల్లింపవలనని ఆజ్ఞలు జారీ చేయడం జరిగింది. హిందువులు పంటలో సగభాగం శిస్సుగా చెల్లించాలని, జుట్టు పెంచుకున్నందుకు చెల్లించే పన్నును జీజియా పన్ను, మరి పచ్చిక బయళ్ళలో పశువులు మేపుకున్నందుకు చెల్లించే పన్ను పుల్లరి పన్ను. అదేవిధంగా పశువులను బట్టి పాడి పశువులు ఎన్ని ఉంటే వాటిపై పన్ను చెల్లించాలని కూడా ఆదేశించడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇది నెంబర్ A. B, హిందువులు కొత్త బట్టలు ధరించరాదని, వాహనములు ఎక్కరాదని, ఆయుధములు ధరించరాదని. అంటే హిందువులు ఎవరు కూడా ఉతికిన బట్టలు ధరించరాదని, వాహనాలు ఎక్కరాదని, ఎందుకంటే కొంత సామంతరాజులు తప్ప ఎవరు పండుగలు కూడా చేసుకోకూడదని మరి శాసనాలు చేయటం జరిగిందని చెప్పుకోవచ్చు. 3వది C, హిందువులు తమలపాకు కూడా వాడరాదని, మరి ఇట్లు హిందువులను కడు దరిద్రులుగా మార్చివేశాడట. ఇటు దారిద్ర్యము భరించలేక జీవనాధారం కోసము మానాభిమానులు చంపుకొని హిందూ స్త్రీలు ముస్లింల గృహాల్లో వెట్టి చాకిరీ చేసేవారట. ఈ విధంగా బానిస పనికి అంకితమైపోయారు కానీ హిందూ మతాన్ని విడనాడకుండా అలాగే ఉన్నారని ఆనాటి చరిత్రకారులు ఇక్కడ వ్రాయటం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇంకా అల్లావుద్దీన్ ఖిల్జీ సంస్కరణలో ముఖ్యమైనవి సైనిక సంస్కరణలు. ఆర్మీ సిస్టమ్ చూస్తున్నట్లయితే యుద్ధ సమయంలో సైన్యమును సమకూర్చుకునే ముక్తి విధానానికి స్పష్ట చెప్పి సువిశాల సామ్రాజ్య రక్షణకు బలీయమైన స్థిరమైన లేక సిద్ధ సైన్యం స్టాండింగ్ ఆర్మీ అవసరమని గుర్తించిన మొదటి సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ తానే స్వయంగా ఈ సిద్ధ సైన్యాన్ని సమకూర్చి ఒక సైనిక మంత్రిని నియమించాడు. ఫెరిస్తా రచనల ప్రకారం అల్లావుద్దీన్ సైనిక బలం 4,75,000 అశ్వికులు గలరని, ఈ సిద్ధ సైన్యముతో పాటు అవసరమైనప్పుడు జాగీర్దార్ల సైన్యము కూడా సరఫరా చేసేవారు. అల్లావుద్దీన్ ప్రవేశపెట్టిన సైనిక సంస్కరణలో ముఖ్యమైనవి ఏమనగా 1, సైనికులకు జీతాలిచ్చు పద్ధతి మాని నగదు రూపంలో జీతాలిచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాడు. జీతాలిచ్చే పద్ధతిని ఎందుకంటే సైనికులకు జీతాలిచ్చే పద్ధతిని ఎందుకంటే జాగీర్లు ఇచ్చేవారు. వాస్తవానికి సైనికులకు జాగీర్లు ఇచ్చే పద్ధతిని మాని నగదు రూపంలో జీతాలు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఒక సైనికునికి సాలుసరి జీతము 234 టంకాలు. ఇక 2వది, మస్తరు సమయంలందు మంచి గుర్రములకి బదులు బలహీనమైన గుర్రాలు మార్పిడి నిరోధించుటకు ప్రభుత్వ గుర్రములకు రాజముద్ర వేయించాడు. ఇక 3వది చూస్తున్నట్లయితే సైనిక కవాతుల్లో దొంగ హాజరును నివారించుటకు సైనికుల ఆనవాళ్ళను వ్రాయించాడు. ఈ సంస్కరణల్ని తర్వాత రాజులు కూడా అనుసరించటం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సైనిక సంస్కరణలో మనకు అంతకుముందు ఎందుకంటే ఎప్పుడు యుద్ధం సంభవిస్తే అప్పుడు కిరాయికి సైన్యాన్ని తీసుకొచ్చి యుద్ధం చేసేవారు. అలాంటి మరి ఆ విధానానికి స్వస్తి చెప్పి అంటే అది ముక్తి విధానం. యుద్ధ సమయంలో సైన్యం సమకూర్చే విధానం ముక్తి విధానం అంటారు. జాగీర్దారులు, జమీందారులు వీళ్ళు సైన్యాన్ని పంపించేవారు. యుద్ధ సమయంలో వీళ్ళు వచ్చి తర్వాత మళ్ళా వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకోవటమా లేకపోతే సైన్యంలో ఉంటామా జరిగేది. కాబట్టి ఈ విధానానికి ముక్తి విధానానికి స్వస్తి చెప్పి ఎందుకంటే సువిశాల సామ్రాజ్యానికి స్టాండింగ్ ఆర్మీ ఎప్పటికీ అవసరమయ్యే సైన్యం అవసరమని గుర్తించిన మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్ ఇతడే అల్లావుద్దీన్ ఖిల్జీ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈయన స్టాండింగ్ ఆర్మీ సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. 4,75,000 అశ్వికులు ఉన్నారని కూడా చెప్పడం జరిగింది. దీనికి తోడు ముఖ్యంగా జాగీర్దారులు, జమీందారులు సైన్యం కూడా ఇక్కడ సర్దార్ల సైన్యం కూడా యుద్ధ సమయంలో పాల్గొనేదని చెప్పుకోవచ్చు. ఇక సైనికులకు జాగీరిచ్చే పద్ధతికి బదులు నగదు రూపంలో జీతాలు ఇచ్చాడు. ఒక సైనికుని యొక్క సాలుసరి జీతం 234 టంకాలు. ఇది తక్కువగా ఉండేదని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ ఈ తక్కువ జీతంతో జీవితం గడపడం కోసము చక్కటి మార్కెట్ సంస్కరణలు ప్రవేశపెట్టాడు.
ఇక మత్సర సమయంలో మంచి గుర్రాలకు బదులు బలహీనమైన గుర్రాలను మార్పిడి నిరోధించుటకు ప్రభుత్వ గుర్రాలకు రాజముద్ర వేయించాడు. అంటే ఇక్కడ చూంచేటప్పుడేమో మరి ఆ గుర్రాలని మంచి గుర్రాలను చూంచిన తర్వాత వాటిని చూంచకుండా ఉండటము, ఒక ప్రాంతపు గుర్రాలు ఇంకో ప్రాంతంలో చూపించటము. ఎగ్జాంపుల్, ఒక ప్రాంతంలో దక్కన్లో ఒక ప్రాంతంలో అతనికి అశ్వాలే లేవట, కానీ దాదాపు అశ్వాలు ఉన్నాయని చూపించాడు. ఎందుకంటే రాజు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు ఇంకో ప్రాంతపు జమీందారు ఆ గుర్రాలను పంపిస్తే అక్కడ చూస్తారు దొంగ లెక్కలు. ఇలాంటి నిరోధించడం కోసము యుద్ధ సమయంలో శత్రువులు కూడా మంచి గుర్రాలు దొంగలించి బలహీనమైన గుర్రాలను మరి ఇవ్వడానికి ఆస్కారం ఉంది కాబట్టి గుర్రాలకు తాగు ముద్ర వేయించాడని చెప్పుకోవచ్చు. ఇక సైనిక కవాతుల్లో కూడా దొంగ హాజరు నివారించడానికి, శత్రువులని నివారించడం కోసం కూడా సైనికుల ఆనవాళ్ళు కూడా రాయించడం జరిగింది. ఈ సంస్కరణలు తర్వాత రాజులు కూడా అనుసరించారు. ఇక రెవెన్యూ సంస్కరణ, ఇంతటి సువిశాల సైన్యం పోషించడానికి ప్రభుత్వం నిర్వహించుటకు అపార ధనం అవసరం కనుక దానికి అనుగుణంగా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుటకు అల్లావుద్దీన్ ఖిల్జీ అనేక సంస్కరణలు చేశారు. అవి ఏంటంటే, ఒకటి భూమి శిస్సు నిర్ణయించాడు, భూమిని సర్వే చేయించి భూమి శిస్సు నిర్ణయించాడు. 2, హిందూ రెవెన్యూ ఉద్యోగులు శిస్సు నిర్ణయించట్లో వసూలు చేయట్లో గల ప్రత్యేక హక్కులను కూడా రద్దు చేయడం జరిగింది. 3, శిస్సు వసూలుకు సమర్థులైన ఉద్యోగులు నియమించారు. 4, హిందువులు పంటలో సగభాగం శిస్సుగా చెల్లిస్తూ దానికి తోడు జిజియా పన్ను, పుల్లరి పన్నులు కూడా చెల్లించాలి. 5, ముస్లిం పంటలో 4వ వంతు మాత్రమే శిస్సుగా చెల్లించేవారు. ముస్లిం మతాధికారులు ప్రభుత్వ ఉద్యోగులు అనుభవిస్తున్న భరణములను, ఈనాం భూములను, మతపరమైన ఆస్తులను కూడా రద్దు చేసి వాటిని పూర్తిగా ప్రభుత్వ పరం చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ హిందూ రెవెన్యూ ఉద్యోగులను శిస్సు నిధించడంలో వసూలు చేసే అధికారము ఎందుకు రద్దు చేశారంటే, కొంతమంది చరిత్రకారులు అంటారు హిందూ రెవెన్యూ ఉద్యోగులు పెద్ద మొత్తంలో శిస్సు వసూలు చేసి ప్రజల్ని పీడించేవారు కాబట్టి వాళ్ళని రద్దు చేశారని కూడా చాలామంది పండితుల యొక్క మరి అభిప్రాయం అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మతపరమైన భూములు, భరణం భూములు, ఇనాం భూములు కూడా ప్రభుత్వ పరం చేసి వాటి ఆదాయం ప్రభుత్వానికి వచ్చే విధంగా సంస్కరణలు చేసిన ఘనత అల్లావుద్దీన్ ఖిల్జీకే దక్కుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా గొప్ప రెవెన్యూ సంస్కరణలు ప్రవేశపెట్టాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ సంస్కరణలో ముఖ్యమైనవి మార్కెట్ సంస్కరణలు. మార్కెట్ ధరల్ని అదుపులో ఉంచుతాం. అల్లావుద్దీన్ ఖిల్జీకి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినవి ముఖ్యంగా మార్కెట్ సంస్కరణలని మనం చెప్పుకోవచ్చు. అల్లావుద్దీన్ సంస్కరణలో అద్భుతమైనవి, ఆధునిక ప్రభుత్వ కార్యరూపంలో సాధించలేని మార్కెట్ ధరల్ని అదుపులో ఉంచుట, సామాన్య సైనికుడు సైతం కూడా తనకు లభించిన జీతంలో, అంటే సంవత్సరానికి 234 టంకాల జీతం అని చెప్పుకున్నాము, తన జీతమును సులభంగా గడుపుటకు వీలగునట్లు కూడా అనేక చర్యలు తీసుకున్నాడు అల్లావుద్దీన్ ఖిల్జీ అని చెప్పుకోవచ్చు. కాబట్టి భారతదేశ చరిత్రలో అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క మార్కెట్ సంస్కరణలో చాలా గొప్పగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాయని మనం చెప్పుకోవచ్చు. నెంబర్ 1, నిత్య జీవితావసర వస్తువుల నుండి విలాస వస్తువుల వరకు గల అన్ని వస్తువుల ధరలు, పండ్లు, ధాన్యము, కూరగాయలు, టోపీలు, చెప్పులు, సిల్క్ వస్త్రాలు, అదేవిధంగా గుర్రములు నిర్ణయించిన ధరకే వస్తువులను అమ్మవలసిందిగా వర్తకులకు ఆదేశించారు. అంటే ఇక్కడ నిత్యావసర వస్తువులు మొత్తం కూడా, విలాస వస్తువులు అన్నీ కూడా ప్రభుత్వం ఏ ధర అయితే నిర్ణయించిందో అదే ధరకు ఈ వర్తకులు అమ్మాలి. ఇంకా 2వది, వర్తకులందరూ తమ పేర్లని ఒక రిజిస్టర్లో లేదా దస్తర్లో పేరు నమోదు చేయించుకోవాలి. వర్తక వ్యాపారాలు చేసేవాళ్ళు తమ పేరుని నమోదు చేయించుకోవాలని చెప్పుకోవచ్చు ప్రభుత్వం దగ్గర. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు వర్తక వ్యాపారం చేసినట్లయితే మోసం చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి మరి పేరును నమోదు చేయించుకోవాలి. నెంబర్ 3, దొంగ వ్యాపారం, బ్లాక్ మార్కెటింగ్ని నిషేధించారు. ధాన్యము నిల్వ చేయుట, అదేవిధంగా పూర్తిగా దీన్ని నిషేధించడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక 4వది, ధాన్యము ప్రభుత్వమే సేకరించి వానిని గిడ్డంగులందు కూడా అత్యవసర సమయంలో మామూలు ధరకు ప్రజలకు లభ్యమగినట్లు కూడా చేసిందని చెప్పుకోవచ్చు. తుదకు అల్లావుద్దీన్ అంత అభిమానం లేని బరాని
అల్లావుద్దీన్ అంటే బరానికి నచ్చదు, కానీ బరాని సైతం ఈ చర్యల్ని శ్లాఘించాడు. అతని మాటల్లో చెప్పవలనంటే, మార్కెట్ నందు ధాన్యపు ధర ఎట్టి హెచ్చుతగ్గులు లేకుండా స్థిరీకరణ సాటి సమకాలీన ప్రపంచంలో అద్భుతాల్లో నొకటి అని బరాని గారు రాయటం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఇక్కడ వస్తువులు అమ్మాలి కాబట్టి అల్లావుద్దీన్ ఖిల్జీ అంటే ఇష్టం లేని బరాని కూడా మార్కెట్ సంస్కరణల గురించి పోవటం జరిగిందని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ ధాన్యం ప్రభుత్వమే సేకరించి గిడ్డంగుల్లో అత్యవసర సమయాల్లో మామూలు ధరకు సరఫరా చేసేది చెప్పుకున్నాం. అంటే రేషన్ మాదిరిగా, ఎందుకంటే అతి తక్కువ ధరకు ఆ నిత్యావసరాల్ని మనం ఈనాడైతే ప్రభుత్వం ఏ విధంగా రేషన్ షాపులలో కంట్రోల్ షాపులలో ఇస్తుందో ఈ రేషన్ షాపుల మాదిరిగా ఆనాడు మరి అల్లావుద్దీన్ ఖిల్జీ ఇవ్వటం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇంకా 5వది, ఈ నిబంధనలు అమలు జరుపుటకు దివానీ రియాసత్ షహనాయి మండి అనే 2 ఉద్యోగుల్ని కూడా నియమించాడు మార్కెట్ సంస్కరణలు చూడటం కోసం, ఈ నిబంధనల్ని అమలు చేయటం కోసం. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిని కఠినంగా శిక్షించాడు. ఎగ్జాంపుల్, ఉదాహరణకు, తూకం తక్కువ తూచినట్లు కనుగొన్న వర్తకుని శరీరంలో నుండి అంతటి మాంసం కోసివేసేవాడట. అతడైతే ఎంత తక్కువ తూకం దూకుతాడో అంత మాంసం వర్తకుని శరీరం నుంచి కోసివేసేవాడట. ఇన్ని నిబంధనలు ఉన్న వివిధ ప్రాంతాల మధ్య వస్తు రవాణా నిరాటకంగా ఎట్టి చౌరభ్యం లేక సాగిందని చెప్పుకోవచ్చు. అందుకే బరాని అన్నాడు, ఎడారిలో సైతం కూడా నిండు ఆభరణాల గంప ఎత్తుకొని నడిచి వెళ్ళేవదట ఒక ముదుసలని కూడా బరాని గారు రాయటం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక అల్లావుద్దీన్ ఖిల్జీ గొప్ప సంస్కరణలే కాకుండా గొప్ప సారస్వత కళాభిమాని అని కూడా మనం చెప్పుకోవచ్చు. అల్లావుద్దీన్ ఖిల్జీ నిరక్షరాస్యుడు అయినప్పటికీ సారస్వత కళాభిమాని అని చెప్పుకోవచ్చు. ఆయన ఆస్థానంలో ప్రభుత్వ పారశిక కవులైన ఇక్కడ ప్రభుత్వం కొంతమంది కవుల్ని ప్రోత్సహించింది. ఆ ప్రభుత్వం ప్రోత్సహించిన ఆ కవుల్లో ప్రఖ్యాత పారశిక కవులైన అమీర్ ఖుస్రు, అమీర్ హాసన్ ముఖ్యమైన వాళ్ళని చెప్పుకోవచ్చు. పారశిక కవులు అమీర్ ఖుస్రు, అమీర్ హాసన్. అదేవిధంగా వేదాంతులైన షేక్ రుక్నుద్దీన్, గాజీ ముగునుద్దీన్, అదేవిధంగా చరిత్రకారులైన కబీరుద్దీన్, అమీర్ అర్ఫాలన్ కోహి, వీళ్ళు చరిత్రకారులని చెప్పుకోవచ్చు. కబీరుద్దీన్, అమీర్ అర్ఫలక్ కోహి ఉన్నారు. అమీర్ ఖుస్రు గొప్ప కవియే కాకుండా గొప్ప సంగీత విద్వాంసుడు కూడా అమీర్ ఖుస్రు అని చెప్పుకోవచ్చు. ఢిల్లీ సుల్తాన్ల అధికారం క్రీశకం 1312 నాటికి పరాకాష్ఠను అందిందని చెప్పుకోవచ్చు. యావత్ భారత సార్వభౌమాధికారాన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ తిరిగి పునరుద్ధరించడానికి పటిష్టమైన కేంద్ర ప్రభుత్వం, అవసరమైన సైనిక బలం మొదలైన వాటిని కూడా వీటిని తయారు చేసుకున్నాడు, అంకురార్పణ చేశాడని చెప్పుకోవచ్చు. అయితే వాస్తవానికి ఒక వ్యక్తి యొక్క సామర్థ్యంపై, సైనిక బలంపై ఆధారపడిన సైనిక నియంతృత్వ శాస్త్రమైన సార్వభౌమ వైభవాన్ని కొనసాగించలేదని చెప్పుకోవచ్చు. నియంతృత్వ ప్రభుత్వాలు ఎంతకాలం నిలబడలేవు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకే వ్యక్తిపై నిలబడిన, ఎందుకంటే సైనిక విధానం ప్రకారం ఇతని రాజ్యం నడిచిందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం యంత్రాంగం సహాయ సహకారాలు ప్రజల ఆదరాభిమానాలు ఎంతవరకైతే సార్వభౌమాధికారానికి బాసటగా ఉండవో అంతవరకు ఎంతటి సమర్థవంతుడైన సార్వభౌముడు అయినప్పటికీ కూడా సువిశాల పాలనా బాధ్యత ఒక వ్యక్తి నిర్వహించడం సాధ్యం కాదు. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం సహాయ సహకారాలు అవసరమే, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల ఆదరాభిమానాలు అవసరమే. కానీ వీటిని ఏమీ నమ్మకుండా కేవలం సైనిక నేతృత్వం ద్వారానే పరిపాలించడానికి కంకణం కట్టుకున్నాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఎందుకంటే ఎంతటి సమర్థుడైనా సార్వభౌముడైనప్పటికీ కూడా సువిశాల పాలనా బాధ్యత ఒక వ్యక్తి నిర్వహించడం సాధ్యం కాని విషయం. ముఖ్యంగా అల్లావుద్దీన్ చండ శాసనాలు ఇటు ముస్లింలని అటు హిందువుల్ని కూడా వ్యతిరేకించారని చెప్పుకోవచ్చు. ముస్లింలకు అనుకూలంగా లేవు, హిందువులకు కూడా అనుకూలంగా లేవు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేక మంది నయా ముస్లింలను ఊచకోత పోయటం జరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అతని పరిపాలన చివరి కాలంలో అతని నియంతృత్వ స్వభావాన్ని వ్యతిరేకిస్తూ సామ్రాజ్యంలో నలుమూలల అల్లర్లు చెలరేగాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా
ఇక ఎందుకే అతను ఆశించిన సార్వభౌమాధికారం ఆశయము అతని యొక్క అనంతరము ఎంతకాలం నిలబడలేక పోయిందని చెప్పుకోవచ్చు, ఎంతకాలం కూడా మిగలలేకపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నియంతృత్వ విధానాల వల్ల, సైనిక విధానాల వల్ల మరి ప్రజలు కూడా విసిగి వేసారిపోయారని చెప్పుకోవచ్చు. అటు హిందువులు వ్యతిరేకించారు, ఇటు ముస్లింలు వ్యతిరేకించడం జరిగిందని చెప్పుకోవచ్చు. అతని చండశాసనాల వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు, అదేవిధంగా జాగీర్దారులకు, జమీందారులకు, అదేవిధంగా సర్దార్లకు కూడా భయం కంపితులను చేసినాయి. కాబట్టి చాలామంది కూడా అల్లావుద్దీన్ ఖిల్జీ అంటే విముఖత చూపించడం జరిగిందని చెప్పుకోవచ్చు. చాలామంది కూడా వ్యతిరేకించడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక అతని పరిపాలన చివరి కాలంలో చూస్తున్నట్లయితే అతని నియంతృత్వ స్వభావాన్ని వ్యతిరేకిస్తూ సామ్రాజ్యంలో అల్లర్లు చెలరేగాయి. అందుకే అనేక చోట్ల కూడా స్వతంత్ర రాజ్యాలు స్థాపించుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎక్కువ కాలం అతని సామ్రాజ్యం నిలబడలేదు, ఒక కళగా మిగిలిపోయింది అని మనం చెప్పుకోవచ్చు. అందుకే ఇతని చివరి రోజుల్లో మాలిక్ కాఫర్ మధ్య చోటు చేసుకున్న విభేదాల వలన కూడా యువరాజును మాలిక్ కాఫర్ జైల్లో వేయించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ కొడుకుని మాలిక్ కాఫర్ జైల్లో వేయించటం, అదేవిధంగా చిత్తోడ్, దేవగిరి సామంత పాలకులు స్వతంత్రులయ్యారు. ఈ విధంగా తాను నిర్మించిన సామ్రాజ్యం తన కళ్ళ ముందే విచ్ఛిన్నం అవుతుండగా క్రీశకం 1316లో అల్లావుద్దీన్ ఖిల్జీ మరణించడం జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొంతమంది అంటారు అల్లావుద్దీన్ ఖిల్జీకి క్రమంగా విషం ఇవ్వటం వల్ల, మాలిక్ కాఫర్ క్రమంగా విషం ఇవ్వటం వల్ల, విషప్రభ వల్లనే అల్లావుద్దీన్ ఖిల్జీ చనిపోయాడని కొంతమంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఆయన బతికుండగానే అనేక తిరుగుబాట్లు చేసి అనేక స్వతంత్ర రాజ్యాలు, దక్కన్లో స్వతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. ఉత్తర భారతదేశంలో చిత్తోడు, అదేవిధంగా దేవగిరి స్వతంత్ర రాజ్యాలు ఏర్పడడం జరిగిందని చెప్పుకోవచ్చు. అనేక చోట్ల కూడా అల్లర్లు, తిరుగుబాట్లు జరగడం జరిగింది ఇతని కాలంలో అని చెప్పుకోవచ్చు. ఇక మనం ముగింపు చూస్తున్నట్లయితే అల్లావుద్దీన్ మరణం తర్వాత అతని చిన్న కొడుకు షహాబుద్దీన్ ఉమర్ని సుల్తాన్గా ప్రకటించాడు మాలిక్ కాఫర్. తనకు అనుకూలంగా ఉన్న ఎందుకంటే అల్లావుద్దీన్ యొక్క చిన్న కొడుకు షహాబుద్దీన్ ఉమర్ని సుల్తాన్గా ప్రకటించాడు మాలిక్ కాఫర్. సర్వాధికారాలు ఇతడే చేపట్టాడు మాలిక్ కాఫర్. తనకు అనుకూలంగా ఉన్న వారిని అందరినీ కూడా ఉద్యోగాల్లో నియమించుకోవటం జరిగిందని చెప్పుకోవచ్చు. తన ఒక వర్గాన్ని కూడా తయారు చేసుకోవటం జరిగిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రాజ్యాధికారాన్ని తన హస్తగతం చేసుకున్నాడు. సర్వాధికారాలు ఇతడే అనుభవిస్తాడు. నామమాత్రంగా మాత్రము షహాబుద్దీన్ ఉమర్ని సింహాసనం మీద కూర్చోబెట్టి సర్వాధికారాలు మాలిక్ కాఫరే అనుభవించడం జరిగింది. అంతేకాకుండా ఇతని యొక్క అధికార దాహం కూడా మితమీరిపోయిందని చెప్పుకోవచ్చు. అతను అల్లావుద్దీన్ ఖిల్జీ భార్యను పెళ్ళాడాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క భార్యను పెళ్ళాడి ఆమె ఆస్తిని మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నాడు. ఆస్తిని స్వాధీనం చేసుకుని చివరకు ఆమెని జైలు పాలు కూడా చేయటం జరిగిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆ రాజకుటుంబ సభ్యులందరినీ కూడా దారుణంగా హింసించి చంపించాడు. చివరికి రాజకుమారుడైన ముబారక్ను కూడా చంపడానికి నియమించిన బానిసలే కావుర్ను వధించి ముబారక్ను సింహాసనం ఎక్కించడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా తన యొక్క అధికారాన్ని కాపాడుకోవటం కోసం మాలిక్ కాఫర్ చేసిన ప్రయత్నము, ఆయన నియమించిన సేవకులే దాన్ని వ్యతిరేకించి మాలిక్ కాఫర్ని చంపేయడంతో అతని యొక్క 5 నెలల పరిపాలనా విధానం కూడా మరి కాలగర్భంలో కలిసిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నియంత్రిత విధానాల వల్ల, మాలిక్ కాఫర్ అత్యాశ వల్ల, మరి ముఖ్యంగా తన యొక్క చెడుని తాను తెచ్చుకోవటం జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాజ్యాధికారం కలిగి ఉండాలనే ఒక ఆశతోటి మరి అతి కొద్ది కాలమే 5 నెలల్లోనే అంతం కావటం జరిగింది ఈ మాలిక్ కాఫర్ అని చెప్పుకోవచ్చు. ముబారక్ ఖిల్జీ కుతుబుద్దీన్ బిరుదుతో క్రీశకం 1316లో అల్లావుద్దీన్ ఖిల్జీ అనంతరము రాజ్యానికి వచ్చాడు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా.
గుజరాత్లో ముసల్మాన్ ఖుస్రు ఖాన్ను వజీరిగా నియమించుకున్నాడు. గుజరాత్లో ముసల్మాన్ ఖుస్రు ఖాన్ వీడు నమ్మకద్రోహి అని చెప్పుకోవచ్చు. పరిపాలన శక్తివంతంగా నడిపాడు. ముబారక్ ఖిల్జీ కుతుబుద్దీన్ బిరుద్తో రాజ్యానికి వచ్చి ఆ రాజ్యాన్ని గొప్పగా పరిపాలించాడు. ఈయన వజీర్ అంటే ప్రధాని. గుజరాత్ ముసల్మాన్ ఖుస్రు ఖాన్ పరిపాలన శక్తివంతంగా నడిపాడు. ఓరుగల్లు రాజు వద్ద నుంచి కూడా కప్పం వసూలు చేయటం జరిగిందని చెప్పుకోవచ్చు. అనేక మంది సామంతులు కూడా లొంగ తీసుకున్నాడు. కానీ నమ్మకస్తుడుగా ఉన్న వజీర్ ఖుస్రు ఖాన్ క్రీశకం 1320 ఏప్రిల్ 5న మోసంతో ముబారక్ను వధించి తానే సుల్తాన్గా ప్రకటించుకున్నాడని చెప్పుకోవచ్చు. వాయువ్య గవర్నర్ గాజీ మాలిక్ తుగ్లక్ ఖుస్రుని వ్యతిరేకంగా సర్దార్తో కలిసి క్రీశకం 1327 సెప్టెంబర్ 6న యుద్ధం ప్రకటించి అతన్ని వధించడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఖుస్రు ఖాన్ పాలన కూడా మరి 5 నెలలు కొనసాగిందని చెప్పుకోవచ్చు. దీంతో తుగ్లక్ వంశస్థుల పరిపాలన ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. మరి సర్దార్లందరూ కలిసి ఇతన్ని ముబారక్ని ముఖ్యంగా వధించడంతో తాను సుల్తాన్గా ప్రకటించుకున్నాడు వాయువ్య గవర్నర్ గాజీ మాలిక్ తుగ్లక్ మరి తుగ్లక్ వంశాన్ని స్థాపించాడని చెప్పుకోవచ్చు. దీంతో ఖిల్జీ వంశం అంతరించి తుగ్లక్ వంశ పరిపాలన ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.